దేశమంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొద్ది రోజుల్లో ఆవిష్కృతం కాబోతోంది. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో వందల ఏళ్ల తర్వాత రాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. దీంతో అయోధ్య నగరమంతా భక్తిభావంలో పరవశించిపోతోంది. ఇదిలా ఉంటే ఆ మహత్తరమైన రోజే తమ బిడ్డ పుట్టాలని గర్భిణీలు ఆశపడుతున్నారట. జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రతిష్టాపన వేడుకల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ఆసుపత్రులకు గర్భిణీళ్ల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు డెలివరీ చేయాలని కోరుతున్నారట. అలా చేయడం ద్వారా పుట్టబోయే పిల్లలకు రాముడి లక్షణాలు కలుగుతాయని ఆశిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నార్మల్ డెలివరీలతో పోలిస్తే సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిన కేసుల్లో మాత్రం ఈ తేదీనే ఎక్కువగా తల్లిదండ్రులు రిఫర్ చేస్తున్నారన్నారు. పెరిగిన డిమాండ్ మేరకు ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రసవ తేదీపై వారికి అవగాహన కలిగించినా ఎలాంటి మార్పు రాలేదని, జనవరి 22 తేదీనే డెలివరీ చేయాలని పట్టుపడుతున్నారని వివరించారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు గడువు సమీపిస్తున్న కొద్దీ గర్భిణీల ఆరోగ్యానికి వైద్యులు తగిన సలహాలు సూచనలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జనవరి 22న ఆలయ ప్రతిష్టాపన జరిగే వరకు రామ్లల్లా విగ్రహం రహస్యంగానే ఉంటుంది. గర్భగుడిలో ప్రతిష్ఠించే వరకు దర్శనానికి అనుమతించరు. మరోవైపు అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఆహ్వాన కార్డులు విడుదలయ్యాయి. ఎరుపు, బంగారు రంగులో ఉన్న కార్డులపై ఆలయ చిత్రం, పేరు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లోగో ఉన్నాయి. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ చీఫ్, గవర్నర్, ట్రస్ట్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు. పవిత్రోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, యజ్ఞం, శోభాయాత్ర, భూమి పూజ ఉంటాయి. సోంపుర కుటుంబీకుల రూపకల్పన ఆధారంగా ఈ ఆలయంలో 3 గోపురాలు, 5 ప్రవేశాలు, 360 స్తంభాలు, మ్యూజియం, లైబ్రరీ, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశంలోని అతిపెద్ద ఎత్తైన దేవాలయాలలో ఒకటిగా అయోధ్య రామ మందిరం నిలుస్తుందని భావిస్తున్నారు.